నమస్తే, నేను మీ సతీష్. అదే జగన్ మోడస్ ఆపరాండా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఇది. కారణం ఏమిటి అంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. అదేమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎస్, వాస్తవమే. 2019 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి జర్నలిస్టుల సమక్షంలో ఆయన ఒక మీడియా సమావేశం పెట్టారు. దానికి కూడా ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని ఛానల్స్ రిపోర్టర్లను మాత్రమే పిలిపించుకున్నారు. కెమెరాలు వద్దనేసారు. ఎందుకంటే లైవ్ వాళ్ళ సాక్షి ఛానల్ ఇస్తుంది అని చెప్పి కెమెరాలు వద్దని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి, ఎంత అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి ఒక 2 గంటల సమయం, ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంత సుదీర్ఘమైనటువంటి ఒక మీడియా సమావేశాన్ని పెట్టారు. అది కూడా దాదాపు 2 గంటలే పెట్టారు. 2 గంటలు పెట్టి ఆయన కూటమి ప్రభుత్వం పైన తన అక్కసును వెళ్ళగక్కారు. ఏదైతే గడిచిన 42 రోజులుగా కూటమి ప్రభుత్వం పైన అధికారం కోల్పోయాము, వాళ్ళు అధికారంలోకి వచ్చారు అని చెప్పి ఏదైతే విషం చిమ్ముతూ వచ్చారో ఆ విషాన్ని మళ్ళీ చిమ్మారు. అలాగే కొన్ని ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా అప్పులకి సంబంధించి తన పాలనలో ఏ రకంగా అప్పులు జరిగినాయి అనేటువంటిది ఒక చార్ట్ వేసి దాన్ని చూపించారు. తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో, అసెంబ్లీ తొలి రోజున గవర్నర్ ప్రసంగంలో కూడా ఆయనతోటి కూడా అబద్ధాలు మాట్లాడించారు, అసత్యాలు చెప్పించారు అని చెప్పి తప్పుపట్టారు. దానిపైన మళ్ళీ గవర్నర్కి లేఖ రాస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా అదే సమయంలో చూస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, దీనిపైన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అని చెప్పి సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ సంక్షేమ పథకాలు చూస్తే తల్లికి వందనం, ఏదైతే గతంలో అమ్మ ఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఆ తల్లికి వందనం పథకం కావచ్చు, అలాగే రైతులకి సంబంధించినటువంటి రైతు భరోసా ఆ అంశం కావచ్చు, అలాగే రైతులకి సంబంధించినటువంటి బీమా చెల్లింపులు ఆ అంశం కావచ్చు. అదే సమయంలో చూస్తే పోలవరం గురించి చెప్పుకుంటూ వచ్చారు. విద్యా దీవెన, వసతి దీవెన, ఈ రకంగా అనేక అంశాలపైన ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అదంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చింది అంటే, ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, జగన్ ఉండుంటే, జగన్ ఉండుంటే, జగన్ ఉండుంటే, ఉండుంటే ఎక్కడ ఉండుంటే, ఏం ఉండుంటే, ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా అడుగుతూ ఉంది. ఎందుకంటే పోనీ జగన్మోహన్ రెడ్డి మా నాన్న ఉండుంటే, మా చిన్నాన్న ఉండుంటే అంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి, ఉండుంటే అంటే ఒక అర్థం ఉంది. జగన్ ఉండుంటే, జగన్ ఉండుంటే, జగన్ ఉండుంటే అంటూ ఒక 30-40 సార్లు అన్నారు ఆయన. ఎందుకు అంటే, జగన్ ఉండుంటే అమ్మ ఒడి పడిపోయేది, జగన్ ఉండుంటే 0 వడ్డీ రుణాలు వచ్చేవి, జగన్ ఉండుంటే రైతు భరోసా వచ్చేది, జగన్ ఉండుంటే విద్యా దీవెన వచ్చేది, జగన్ ఉండుంటే రైతులకి బీమా కట్టేవాడు, జగన్ ఉండుంటే వసతి దీవెన పడేది, జగన్ ఉండుంటే ఇంకోటి ఉండేది, జగన్ ఉండుంటే ఇంకోటి ఉండేది. ఉన్నాడు కదా ఇవాళకి కూడా జగన్, ఎక్కడికి పోలేదు కదా. పోనీ తన తండ్రిలాగానో తన చిన్నాన్నలాగానో కాలం చేయలేదు కదా ఆయన, ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాకపోతే గతంలో 2019లో ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రజలు పీఠం మీద కూర్చోబెడితే, మరి ఆయన చేసినటువంటి పాలనతోటి విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంచారు. మరి ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వెళ్తున్నాడా? ప్రజలకి ఏవైతే పథకాలు అందట్లేదు అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో వాటి మీద మాట్లాడుతూ ఉన్నాడా అంటే ఏమీ లేదు. ఏమీ లేకుండా కాలయాపన చేస్తున్నారు. తప్పించుకుని తిరిగేటువంటి ఈ పనులు చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి తప్పించుకోవడం అంటే అసెంబ్లీకి వెళ్ళకుండగా. దానికోసం అని చెప్పి ఏవేవో పనులు, రషీద్ అనేటువంటి తన పార్టీ కార్యకర్తని ఆయన చావుని, ఆ రషీద్ అనేటువంటి వ్యక్తి చావుని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ధర్నాలని చెప్పి, అలాగే మీడియా సమావేశాలని చెప్పి ఈ రకంగా అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టడానికి ఇలాంటి కొన్ని సాకులని చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఉండుంటే కాదు, ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు అంతే. ప్రజల్లో లేడు, ప్రజల చర్చల్లో లేడు, ప్రజల ఆలోచనల్లో లేడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన మీడియా సమావేశంలో ఇవే అంశాలు మాట్లాడుతూ, మరి తల్లికి వందనం ఇస్తామన్నారు కదా, జగన్ ఉండుంటే ఇచ్చేవాడు, ఈ రోజున ఇవ్వట్లేదు అని ప్రజల్లో చర్చ జరుగుతోంది అని చెప్తున్నాడు. కానీ ప్రజల్లో చర్చ జరుగుతోంది ఏమిటి? ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకి ముందు తన సతీమణి భారతీరెడ్డి గారితో సహా ఏదైతే ప్రచారాలకు వెళ్ళినప్పుడు
మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మ ఒడి అమలు చేస్తామని చెప్పారు. మరి అమలు చేశారా? ఏ రకంగా అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి కేవలం ఒక్క తల్లికి మాత్రమే పరిమితం చేశారు. దాన్ని కూడా కేవలం 13,000 రూపాయలు మాత్రమే అందించారు. 15,000 రూపాయలు ఇస్తాము అని ఈ రకంగా ప్రజల్ని మోసం చేశాడు. కానీ ఈ రోజున అసెంబ్లీలో ఏదైతే తల్లికి వందనం పథకం అమలు పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని కూడా కూటమి ప్రభుత్వం చేసింది. దాని విధి విధానాలకు సంబంధించి కూడా ఒక జీవోను కూడా ఏదో సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ రోజున ఏం చర్చించుకుంటున్నారు ప్రజలు అంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటుంది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే, ఏదైతే గతంలో చూస్తే సామాజిక పెన్షన్ల విషయాన్ని చూసుకుంటే 1,000 రూపాయలు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచుతా అని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలాన్ని తీసుకున్నాడు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 రోజుల్లో, అంటే 12వ తారీఖున అధికారంలోకి వస్తే జూన్ 12న అధికారంలోకి వచ్చి జూలై 1వ తారీఖున పెంచుతామన్నటువంటి 1,000 రూపాయలని ఏకకాలంలో పెంచి ఏవైతే గడిచిన 3 నెలల ఎరియర్స్ కూడా ఒకేసారి 7,000 రూపాయలని అందించి మాట నిలబెట్టుకున్నారు. అలాగే ఏదైతే అసలు అధికారంలోకి వచ్చిన రోజే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఏదైతే గనక మెగా డిఎస్సి పైన సంతకం చేయడం కావచ్చు, అలాగే ఏదైతే పెన్షన్ల పెంపు పైన కావచ్చు, అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఈ రకంగా ఇచ్చినటువంటి 5 హామీల పైన కూడా సంతకాలు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. పెన్షన్ల పంపిణీ చేసింది, పెన్షన్లు పెంచి చూపించింది. అదే సమయంలో చూస్తే ఉచిత ఇసుకని ఇస్తామన్నారు, ఆ ఉచిత ఇసుకని ఇస్తా ఉన్నారు. ఉచిత ఇసుకని గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు తన పాలనలో ఎంతో పారదర్శకంగా ఇసుక ఇచ్చాము, మేము ఇసుకని అందించాము అని. మరి ఈ ఇసుకని అంత పారదర్శకంగా అందిస్తే మరి గడిచిన 5 ఏళ్ళు రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం ఎందుకు కుదేలైపోయింది? ఈ రోజున మళ్ళీ భవన నిర్మాణ రంగం ఏ విధంగా పురోగతి చెందుతూ ఉంది, ఏ విధంగా పుంజుకుంటా ఉంది? మరి ఇది కదా 2 ప్రభుత్వాలకి మధ్య తేడా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరు అని చెప్పారు. కానీ వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితోటి పెన్షన్ల పంపిణీ చేసి చూపించింది కూటమి ప్రభుత్వం. దానిపైన రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అదే సమయంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉండుంటే తల్లికి వందనం జూన్ మాసంలో వచ్చేది అని చెప్పేసి అని అన్నారు. మరి జూన్ మాసంలో రావాలి అని అంటే ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వంలో పెట్టి దాన్ని అప్పుడు రిలీజ్ చేయాలి అని చెప్పి మీరు చెప్పి ఉండొచ్చు కదా. మీ చేతుల్లో ఉన్నటువంటి అధికారమే కదా, ఆ రోజున ఎవరు కాదనలేదు కదా. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి క్వార్టర్కి వస్తాయన్నారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలని ఎక్కడా చెప్పకుండా, ఎందుకంటే జనవరి 13వ తారీఖు, జనవరి 23వ తారీఖు నుంచి ఏదైతే 2024 జనవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 16వ తారీఖున ఎన్నికల కోడ్ రాకముందర వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు, అంటే బటన్ నొక్కుడు కార్యక్రమాలకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలకి బటన్ నొక్కే కార్యక్రమం చేపట్టి వాటి డబ్బులు మాత్రం అకౌంట్లో వేయలేదు. ఆ డబ్బులు ఎప్పుడు వేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏదైతే పోలింగ్కి 2 రోజుల ముందు, ఒక రోజు ముందు, పోలింగ్ రోజు కంటే ముందు రోజు, పోలింగ్ రోజు కంటే 2 రోజుల ముందు ఆ డబ్బులు వేయడం అంటే ఎన్నికల సంఘం ఖచ్చితంగా దీన్ని ఆక్షేపిస్తుంది, దీన్ని అడ్డుకుంటుంది. అప్పుడు ఇది ప్రతిపక్షాల మీదకి తోసేయచ్చు, తెలుగుదేశం పార్టీ మీదకి, జనసేన పార్టీ మీదకి, భారతీయ జనతా పార్టీ మీదకి, కూటమి నేతల మీదకి తోసేస్తే మళ్ళీ ప్రజల్లో సానుభూతి వస్తుంది, ఆ ఓట్లు దండుకోవచ్చు అని చెప్పి జనవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు కూడా అనేక బటన్ నొక్కుడు కార్యక్రమాలన్నీ నిర్వహించి వాటికి సంబంధించిన డబ్బు లేకుండా ప్రజల్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ మోసం చేసి కూడా ఏం ప్రచారం చేసుకున్నాడు? ఇదిగో కూటమి నాయకులు అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి పెన్షన్ల దగ్గర అవ్వాతాతల్ని పొద్దున్నే మంచాల మీద తమ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో, లేదంటే కనుక తమ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మంచాలు పెట్టించి వాళ్ళందరినీ కూడా మోసుకుని తీసుకొచ్చి పెద్ద ఎత్తున హైడ్రామా సృష్టించి మొత్తం అంతా కూడా ప్రజల్ని నమ్మించేటువంటి ఒక కుట్రకి పూనుకున్నాడు. అందుకే జగన్ మోడస్ ఆపరాండా అంటే అబద్ధాలు చెప్పటం, అసత్యాలు చెప్పటం,
నిజంగా తల్లికి వందనం అంటే అమ్మ ఒడి అనేటువంటిది పారదర్శకంగా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? 15,000 అని చెప్పి ఇంట్లో ఎంతమంది కంటే అంతమందికి అని చెప్పి కేవలం ఇంట్లో ఒక తల్లికి మాత్రమే అని చెప్పి అది కూడా 13,000కి దాన్ని కోత విధించింది. కరెంటు బిల్లులు ఏదైతే గనక 300 యూనిట్లు దాటితే అందుకోసం సంక్షేమ పథకాలు కోత విధించింది జగన్మోహన్ రెడ్డే కదా. అసలు అలాంటి సంక్షేమ పథకాలు ఏనాడన్నా కూడా చూసారా? అలాగే బాధుడే బాధుడు అని చెప్పి ఏ రకంగా గడిచిన 5 ఏళ్ళు బాధారు. అదే సమయంలో అక్క చెల్లెమ్మలకి ఇదే నా హామీ అని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏదైతే మద్యం ధరలు పెంచి మద్యాన్ని ఏదైతే మద్యపాన నిషేధం దిశగా తీసుకెళ్ళాం, మేము అడుగులు వేశాము అని చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకి ముందు చెప్పింది ఏమిటి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అప్పుడే ఓట్లు అడుగుతా అన్నాడు. ఆ విధంగా ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయనందుకే కదా ఈ రోజున ప్రజలు మరి ఆ పథకం నువ్వు అమలు చేయలేదు కాబట్టి, నువ్వు ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టే నువ్వు ఓట్లు అడిగినా నీకు ఓట్లు వేయలేదు. 11 స్థానాలకే నిన్ను పతనమైపోయేలాగా నిన్ను పరిమితం చేశారు. ఈ వంశాలేవి కూడా గుర్తుపెట్టుకోకుండా ఉచిత ఇసుకని పారదర్శకంగా ఇచ్చాము అని చెప్పి తన బినామీ సంస్థ అయినటువంటి జేపీ వెంచర్స్కి కట్టబెట్టి రాష్ట్రంలో ఇసుక అనేటువంటిది ఒక బంగారంలాగా తయారు చేసి పొరుగు రాష్ట్రాలకి వేల రూపాయలకి 80-90 వేల రూపాయలు, ₹1,00,000 కూడా లారీ ఇసుక. అంటే ఏ స్థాయిలో అసలు ఇసుక దోపిడీ జరిగింది అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అనేటువంటిది జరిగింది. మద్యం పైన కూడా ఇప్పటికే శ్వేతపత్రం ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో అందులో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటువంటిది కూడా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ రకంగా ఒకవైపున సామాజిక పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధం, కూటమి ప్రభుత్వం చెప్పింది నిజం అని తేలింది. అలాగే తల్లికి వందనం విషయంలో కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది అని చెప్పేసని ప్రజలు ఎంతో ఆశతో ఉంటే దానిపైన కూడా విషం చిమ్మడం. ఉద్యోగస్తులకి గడిచిన 5 ఏళ్లలో 1వ తారీఖున జీతం పడ్డటువంటి పరిస్థితులే లేవు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 రోజుల్లోనే ఉద్యోగస్తులకి 1వ తారీఖునే అంటే 1వ తారీఖునే జీతాలు వేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్లు వేశారు, సామాజిక పెన్షన్లు కూడా అందించారు. అదే రకంగా చూస్తే విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకా అనేక పథకాలు, 0 వడ్డీ పథకాలని చెప్తా ఉన్నారు. ఏ ఒక్కనాడైనా 0 వడ్డీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందా? అలాగే రైతు భరోసా అన్నారు. రైతు భరోసా పేరుతోటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి? 18,500 రూపాయలు రైతులకి రావాల్సింది ఉంటే 5 ఏళ్ల పాటు వాళ్ళకి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది తాను అధికారంలోకి వస్తే రైతులకి 12,500 రూపాయలు ప్రతి ఏటా ఇస్తా అన్నాడు. రైతులు ఆశపడ్డారు. 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, మొత్తం 18,500 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం వస్తుంది అని వాళ్ళు ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తాను 7,500 రూపాయలు ఇస్తూ కేంద్రం నుంచి వచ్చిన 6,000 రూపాయలు కూడా కలిపి నేను 12,500 ఇస్తా అని చెప్పాను కదా, కాదు ఇంకో 1000 పెంచి 13,500 రూపాయలు నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి ఒక్కో రైతు దగ్గర కూడా 5,000 రూపాయలు ప్రతి ఏటా మోసం చేశాడు. 5 ఏళ్లకి కలిపి 25,000 రూపాయలు ఒక్కో రైతుని మోసం చేశాడు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలని రైతులకి అందించడానికి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంది. వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక మరి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలు సుభిక్షంగా అందుతూ ఉంటే ప్రజలు కూడా ఎంతో మంచిగా అంటే వాళ్ళ జీవనం కూడా సుభిక్షంగా మారుతూ ఉంటే ఇవి చూసి ఓర్వలేక అంటే పచ్చగా ఉంటే ఏవి కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి పరిపాలన సుభిక్షంగా సాగుతూ ఉంటే ప్రజలు ఆనందంలో సంతోషంగా ఉంటే అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. అందుకే ఈ రోజున ఈ రకంగా దుష్ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నాడు. దానిపైన ఇంకో పక్కన చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రెడ్ బుక్ పేరుతోటి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఉన్న అంశాలు లేనట్లుగా, లేని అంశాలు ఉన్నట్లుగా 36 మందిని ఊచకోత కోశారు, చంపేశారు అని చెప్పేసని ఢిల్లీకి కూడా వెళ్ళి ఒక డ్రామా ఆడొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ చనిపోయింది 36 మంది? ఓకే, రషీద్ హత్య అంటే అది కనిపిస్తూ ఉంది. 36 మంది అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి గగ్గోలు పెట్టి వచ్చాడు. మరి ఆ 36 మంది పైన చనిపోయినట్లుగా, చంపబడ్డట్లుగా ఏమైనా కేసులు రిజిస్టర్ అయినాయా? ఒక ఎఫ్ఐఆర్ అయినా ఉందా? ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా లేదంటే కనుక ఎక్కడ ఎవరు చనిపోయినా కేసులు నమోదవుతాయి కదా. ఆ రకంగా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? అదే గడిచిన 5 ఏళ్ల పాలనలో ఏ రకమైనటువంటి విధ్వంస కాండని చూసాము.
ఈ రోజున అవన్నీ కూడా చెప్పకుండా తన పాలనలో జరిగినటువంటి ఆకృత్యాలు, అరాచకాలు, దాడులు, దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి అంటగట్టి తాను చేసిన దుర్మార్గాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి ప్రజలు నమ్మించేటువంటి కుట్రలనైతే గనక ఈ రోజున తన ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టం చేశారు. మరి ప్రెస్ మీట్ అన్న తర్వాత జర్నలిస్టులు కూడా ప్రశ్నలు అడుగుతారు కదా, మరి ఆయన దగ్గర సమాధానాలు ఉండాలి కదా, మరి ఆ సమాధానాలు ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. అవి ఏమైనా జరిగినాయంటే ఏమీ లేదు. మరి జరిగింది ఏమిటి అంటే తాను తెచ్చుకున్నటువంటి ఆ 4-5 పేజీల స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్ చదివి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జరిగింది అనేటువంటిది కూడా చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇది మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆఖరిలో జరిగింది. Sir, I have 2 questions for you. ఇగోండి అక్కడ ఒక జర్నలిస్ట్ సార్ ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ ఫర్ యూ అని చెప్పి ఆవిడ ఏదో క్వశ్చన్స్ అడగడానికి ప్రిపేర్ అయింది. టైం లేదు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. మరి మీడియా సమావేశం పెట్టినప్పుడు జర్నలిస్టులని ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉండాలి కదా, ఆ ధైర్యం లేదు. ఎందుకు అంటే ఆయన దగ్గర సమాధానాలు లేవు, కేవలం రాసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ను మాత్రం చదివాడు, దాని ద్వారా ప్రజల్ని నమ్మించాలి అని చెప్పేసి ఏదో కుట్రలైతే గనక పన్నాడు. అయితే దీనిపైన ఈ రోజున అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రసంగం పైన, అంటే ఈ మీడియా సమావేశం పైన ఆయన కూడా స్పందించారు. ఏదైతే రాజకీయ ముసుగులో ప్రజల్ని దృష్టి మరల్చే, అలాగే తప్పుదారి పట్టించేటువంటి కుట్రలు చేస్తే, ఎదురు దాడులు చేస్తే చూస్తూ సహించేది లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయన ఒక హెచ్చరికనైతే గనక జగన్మోహన్ రెడ్డికి జారీ చేశారు. అదే క్రమంలో దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టో, ఢిల్లీకి వెళ్ళి ధర్నాల పేరుతో డ్రామాలు చేసో కాదు, ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు కాబట్టి నీ బాధ్యత ఏమిటి,